సో మనం చూసుకున్నట్లయితే మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. నేను మంగళవారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటది మనం చూసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ముందుగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఒరిస్సా బోర్డర్ ఆనుకున్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు, అదేవిధంగా కొంతవరకు విశాఖపట్నం బార్డర్లో కూడా రేపు కొంతవరకు వాతావరణం చల్లబడబోతుంది అనమాట. అంటే మనకు మంగళవారం వాతావరణం కొంతవరకు చల్లబడిపోతుంది అక్కడ. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలోని విపరీతమైన వడగాల్పులు అయితే వేయబోతున్నాయి అనమాట. విపరీతమైన వడగాల్పులు అయితే తెలంగాణలో వేస్తాయని తెలుస్తుంది మంగళవారం నాడు. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లు రాయలసీమలో కూడా ఎండలు అయితే బాగా కాయబోతున్నాయి. దాదాపు 45 డిగ్రీల వరకు కూడా వెళ్ళబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి మంగళవారం నాడు వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది అనమాట ఏపీలోని. ప్రతిరోజు మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏరియాలో ఏంటనేది అయితే మన ఛానల్ ద్వారా వెదర్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే వెదర్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మీకు.